मेरे पापों से बचाइए। मैं क्रिश्चियन हूँ, फिर भी क्रिश्चियन रास्ते में चल नहीं पा रहा हूँ। मेरा बाप का और परदादा का जिनका भी पाप मेरे ऊपर है, जिनका भी दोष मेरे ऊपर है, मेरे अंदर से उसको हटाइए। मैं आपका क्रूस पे आता हूँ, आपका चरण पूजता हूँ, आपका बहा हुआ लहू से मुझे शुद्ध कीजिए। लहू से मुझे शुद्ध, आपका लहू से मुझे शुद्ध कीजिए। आपने मेरे लिए क्रूस पे चढ़े हो और मुझे चंगाई दे, मुझे इस प्रॉब्लम से बचाइए। मैं आपका सहायता मांगता हूँ। जो भी मुझसे मिस्टेक गलती हुआ उससे मुझे बाहर निकालिए। मुझे आपका चरण चाहिए, मुझे सहायता कीजिए। వాత్సల్యమైన దేవుడు ప్రభా తండ్రి రక్షణలో లేకపోతే రక్షణలో రప్పించండి. ఇంకా వారి బంధువర్గాన్ని కూడా మీరు రక్షించండి. ఇంటి వారికి ఆశీర్వాదకరంగా మీరు సహాయం దయచేయండి. అలాగే తండ్రిగా తల్లిగాను కూడా మీరు దీవించండి. మీరందరూ చుట్టూ మీకు అగ్ని తెలిసి వేసిన ఆయన భద్రత కాపుదలు దయచేయండి. ఏ దుష్ట శక్తులు ముట్టకుండా ప్రభా మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. మీ రక్షణతో మీరు స్థిరపరచండి, తృప్తిపరచండి, దీవించండి. నజరేయుడైన యేసు మెస్సీయ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. सेपरेट क्या जरूरत है, इसमें तो सब हो जाता है। सेपरेट सोच के फोटो लो। जर्मन का इंडिया का मिलाकर 5 करोड़ कनाडा का था। నీ ప్రేమను బట్టి నాయన నీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నాయన ఇదిగో తండ్రి ప్రభా, మరి మా మధ్యలో ఉన్నటువంటి నాయన తండ్రి బాబు గారిని బట్టి మరి కుటుంబ సభ్యులందరిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. నువ్వు ఉంటే చాలు ప్రభా. నాయన ఈ లోకం అనే సముద్రంలో మా జీవితాలు ఒక నావ వంటివిగా ఉంటున్నాయి తండ్రి ప్రభా. ఈ సముద్రంలో నావ చిక్కుకున్నట్టు మా బ్రతుకులు నాయన ఈ లోకంలో చిక్కుపడకుండా తండ్రి ప్రభా ఒక దరికి చేర్చి సేద తీర్చి ఆదరించి ఓదార్చే దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఈ కుటుంబాన్ని మీ చేతులు అర్పిస్తున్నాను. మరి ఆయన ఇంతవరకు వారు చెప్పినటువంటి కొన్ని విషయాలు బట్టి ఆయన మరి పొలిటికల్ లీడర్స్ నిలబడేటటువంటి అందరూ కూడా ఆయన ఎవరు కూడా తండ్రి ప్రభా నీతిగా నిజాయితీగా నిలబడేటటువంటిది కనపడలేదు. ఈ రోజు ఈ ప్రాంతంలో వారి మాటలను బట్టి నాయన తెలుసుకుంటున్నాం. ఇంతవరకు యథార్థంగానే నాయన వారి జీవితాన్ని గడిపారు. పొలిటికల్లో నిలబడినప్పటికీ నాయన తండ్రి ప్రభా వారు నాయన నీతిగా మాట్లాడి నీతిగా నాయన జీవిస్తున్నట్టుగా తెలుస్తుంది. వారి నీతిని ఇంకా ప్రకాశింపజేయమని మరి నాయన అనేక వచ్చారు. వారిని బట్టి ఆమెను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాను. మరి నాయన మొదటి దినాన్ని ఎలక్షన్స్ లో నిలబడినటువంటి బిడ్డ తండ్రి ప్రభా అప్పుడే పని పట్ల తోడుగా ఉండండి. వెళ్ళి వస్తున్న రాకపోకలు మిస్సాలు ప్రభావాలు మరి నాయన తండ్రి ప్రభా మా మధ్యలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. వారిని కూడా దీవించండి. మరి మా మధ్యలో యవనస్తురాలు ఉంది, ఆ యవన బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు.
ఒరిస్సాలో చెరుకు రసాన్ని తీసే మిషన్ ఇది. మన దగ్గర వేరే విధంగా ఉంటుంది కదా, మోటార్ ఉంటుంది మన దగ్గర ఉన్న మిషన్స్కి. ఇక్కడ చూడండి, ఇదిగో చెయ్యితో తిప్పుతున్నారు. పాస్టర్జీ, మన సాగర్ పాస్టర్ గారు ఇదిగో చెరుకులు తీస్తున్నారు. ఇక్కడ చూసారా, అదిగో కొడుతున్నారు. ఒరిస్సా చెరుకు మా పాస్టర్ గారు మ్యూజిక్ కనబడితే చాలు, ఇంక వాయించడమే ఆయన పని. అదిగోండి, డోలక్, ఒరిస్సా డోలక్ కొడుతున్నారు. సూపర్ సూపర్. ये मुर्गा बढ़िया है, इससे ये बाहर नहीं जाने से बंद कर दिया। आज प्रार्थना नहीं आता, जूस मीटिंग है कहाँ पे? चर्च में आज। ओके ओके, अभी हम इधर प्रार्थना करेंगे, उसके बाद बंद करेंगे। हाँ, पेन लेके आ जाओ सब। ओके, आज चलते हैं, आ जाओ। अरे सरोज भैया आना कर ले क्या भाई गाना थोड़ा होता है अरे आपको बोला था మీరే సహాయం చేసి మీ నామమునకు ఆయన తెచ్చుకోండి. పాటల్లో మీరు ఉండండి, సమస్తమైనటువంటి కార్యక్రమంలో తోడుగా నడిపించమని యేసు నామమున బట్టి ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఇచ్చిన వేదయ్యా. कि वहाँ पे सेवा चलेगी। କିନ୍ତୁ ସେଇଠି ମଧ୍ୟ ସେବା ଚାଲିବ। अपना जो कुछ भी हमारे पास उसको देखकर मत जियो, प्रभु को देखकर जियो। ନିଜର କୌଣସି ବିଷୟ ଦେହ ପାଇଁ ଦେଖିକି ବଞ୍ଚ ନାହିଁ, ପ୍ରଭୁଙ୍କୁ ଦେଖି ବଞ୍ଚ। हमारा घर, गाड़ी, सोना, पैसा हमको अनंत जीवन नहीं देगा। ଆମ ଘର, ଗାଡ଼ି, सोना, पैसा ଏହି ସବୁ ଆମମାନଙ୍କୁ ଅନନ୍ତ ଜୀବନ ଦେବ ନାହିଁ। अनंत जीवन सिर्फ प्रभु यीशु ही देगा। ଅନନ୍ତ ଜୀବନ କେବଳ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଦେବେ। उसका सुनो, उसका इच्छा में चलो। ତାହାଙ୍କ ଶୁଣ, ତାହାଙ୍କ କଥା ଶୁଣ, ପୁଣି ତାହାଙ୍କ ଇଚ୍ଛା ଅନୁସାରେ ଚାଲ। हम सबसे भूल होती है, गलती होती है, सबका टाइमिंग ऐसा आता है। ଭୁଲ ସମସ୍ତଙ୍କର ହେଇଥାଏ, ଆଉ ସମସ୍ତଙ୍କ ସମୟ ଆସୁଅଛି। अपनी गलती को सुधार के प्रभु के साथ आगे बढ़ना है। ନିଜର ଭୁଲକୁ ସୁଧାରିକି ପରମେଶ୍ୱରଙ୍କ ସହିତ, ପ୍ରଭୁଙ୍କ ସହିତ ଆଗକୁ ବଢିବା ଆବଶ୍ୟକ। प्रभु बहुत आशीर्वाद करेगा। ପ୍ରଭୁ ବହୁତ ଆଶୀର୍ବାଦ କରିବେ। हालेलुया, हालेलुया। हालेलुया। पास्टर जी ने भी बड़ा बड़ा जॉब रिजेक्ट कर दिया प्रभु की सेवा के लिए। ବାଳକ ଆଜ୍ଞା ମଧ୍ୟ ବଡ଼ ବଡ଼ ଚାକିରିକୁ ସେ ଚାହିଁଲେ ନାହିଁ, କିନ୍ତୁ ସେବା କାର୍ଯ୍ୟକୁ ମହତ୍ଵ ଦେଲେ। अभी 72 इयर्स में भी गाँव में घूमते हैं। 72 ବୟସରେ ମଧ୍ୟ ଗାଁ ଗାଁ ବୁଲିକି ସେବା କରୁଛନ୍ତି। हमारा तरफ तो बूढ़ा का स्टाइल भी करना शुरू कर देंगे, अगर शरीर ठीक है तो भी कहे अभी नहीं चला पाऊंगा, कुछ कर। 72 ବର୍ଷ ହେଲେ ଆମ ଏରିଆରେ ବୁଢ଼ା ଯଦି ସେ ତାଙ୍କ ଦେହରେ ଶକ୍ତି ଥିବ ତଥାପି ସେମାନେ ସେ ଷ୍ଟାଇଲ କରିକି సర్వాధికారి గొప్ప దేవుడా, నిన్న నేడు నిరంతరం మాతో ఉన్నవాడు ప్రభువా, మాతో నడిచిన దేవుడవు నీకు స్తోత్రం. నీ ఆత్మ మాకు తోడుగా ఉంచి ఇదిగో నాయన మరొకసారి ప్రభువా ఈ దినాన ఈ యొక్క సాయంకాల సమయమున ప్రభువా ఈ యొక్క గ్రామంలో నాయన మీరు దర్శించి ప్రేమించి ఇక్కడున్న ప్రజలందరినీ ప్రభువా ముందుగానే మీరు సిద్ధపరిచి ఇక్కడ తండ్రి ఈ యొక్క సువార్త కూడికను తండ్రి మీరు ఏర్పాటు చేసినందుకు మీకు స్తోత్రాలు. మమ్మల్ని కూడా సిద్ధపరిచి ఇక్కడికి తీసుకొచ్చినందుకు మీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా ఇంతవరకు నాయన పాటలు యందు మీరు తండ్రి మహిమ పొందారని మేము నమ్ముచున్నాం నాయన. ఈ బిడ్డలందరూ నిన్ను కీర్తించి స్తుతించి మహిమపరిచారు నాయన, నీకు స్తోత్రం నాయన. ఇదిగో ప్రభువా కొద్ది నిమిషాలు నాయన నీ వాక్యము తండ్రి నాయన తండ్రి చెప్తున్న సేవకులను మీ చేతులకు అప్పగిస్తున్నాం, మీరు నడిపించండి, నీకు స్తోత్రాలు. వింటున్న వారందరూ ప్రభువా నాయన నీ వాక్యం ద్వారా ఆశీర్వదింపబడుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ తండ్రి నీ వాక్యము ఫలించాలి నాయన. సంపూర్ణుడా, నీ బంగారు పాదములకు వెలలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. భాషలు వేరైనా, ప్రదేశములు వేరైనా మాట్లాడువాడు నీవు. ఆత్మ సందేశం అనుగ్రహించువాడవు నీవు. బిడ్డల మధ్యలో ఈ పరిచర్య భాగాన్ని మేము ప్రారంభిస్తున్నాం. అర్థమగులాగునద్దంట మహేష్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధాత్మ చేత నింపండి. నన్ను కూడా ప్రభువా నా నోట నుండి వెలువడుతున్న ప్రతి మాట బిడ్డల హృదయాలను తాకునట్లు దాన్ని వివరించడానికి నీ కుమారుడికి ఆ జ్ఞానం నుంచి మహింపదు. మా ఇష్టానుసారమైన వాక్యములు లేఖనములు కన్నా కాదు నాయన, నీ చిత్తాన్ని బయలుపరచడానికి కృప చూపమని. ଏଥିପାଇଁ Thou knowest my down sitting and my uprising, thou understandest my thought are as for offer, offer. ଏଥିପାଇଁ ତୁମ୍ଭେ ମୋର ବସିବାର ଓ ଉଠିବାର ଜାଣୁଅଛ, ତୁମ୍ଭେ ଦୂରରୁ ମୋହର ସଂକଳ୍ପ ବୁଝୁଅଛ। Thou compassest my path and my light down, and art acquainted with all my ways. ତୁମ୍ଭେ ମୋର ଗମନ ଓ ଶୟନ ଅନୁସନ୍ଧାନ କରୁଅଛ, ଆଉ ମୋହର ସକଳ ଗତି ଜାଣୁଅଛ। నేను వెళ్ళు మార్గములంతా ఆయనకు బాగా తెలుసు. Wherever I go, he knows very well. నేను వేరే ఐఎమ్ గోయింగ్. ଆମେ ଯେଉଁଠି Right now, ଯାହା ମଧ୍ୟ ବର୍ତ୍ତମାନ ଥିଲା, we want to obey you, Father. ଆମେ ତମକୁ ମାନିବା ପାଇଁ ଚାହୁଁଛୁ ପିତା। There are so many blessed people in this world. ପୃଥିବୀରେ ଅନେକ ଲୋକ ଆଶୀର୍ବାଦ ପ୍ରାପ୍ତ ଅଛନ୍ତି। We also want your blessings. ଆମେ ମଧ୍ୟ ଆଶୀର୍ବାଦ ପାଇବା ପାଇଁ ଚାହୁଁଅଛୁ। The world may pull with many other different items. ପୃଥିବୀ ଆମମାନଙ୍କୁ ବିଭିନ୍ନ ମାଧ୍ୟମରେ ଆମମାନଙ୍କୁ ଟାଣିବା ପାଇଁ ଚାହିଁଥାଏ, But we don't want that.
କିନ୍ତୁ ତାହା ଆମେ ଚାହୁଁନାହୁଁ। Your blessings are forever and bless us, O Lord. ଆମେ ସମସ୍ତଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କରୁ ପ୍ରଭୁ। We ask in Jesus' name. ଯୀଶୁଙ୍କ ନାଁରେ ମାଗୁଅଛୁ। Amen. ଆମେନ୍। Okay, let me pray for you. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Mighty Heavenly Father. Thank you, Lord, for these people. They have said in your presence, Father. Yes, Lord. They had your word, Father. Yes, Lord. They are very eager to grow in you, to learn in you, Father. Once again, Lord, see to it not to go astray from. Bless them to sustain till your rapture, Father. Thank you, Lord, for remembering these people, and this especially I pray for these young people, Father. They are very, very, very happy in your presence, Father. Wherever they are going, wherever they are coming, bless them. Whatever they are doing, let it be blessed in your name, Father. Thank you, Lord, for these families. Thank you, Lord, for these Jariguma people, and also bless Father. Thank you, Lord, for blessing these people. I give all the glory and honor to your name. I ask in Yeshua Messiah's name forever and ever. Amen. 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 The love of our Heavenly Father and the blessings of our Lord Jesus Christ ପିତା ପରମେଶ୍ୱରଙ୍କର ପ୍ରେମ ଏବଂ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ଅନୁଗ୍ରହ and the fellowship of our Holy Spirit ଏବଂ ପବିତ୍ର ଆତ୍ମାର ସହାୟତା to be with you now and forever and ever. ଆପଣମାନଙ୍କ ସହିତ ବର୍ତ୍ତମାନ ପୁଣି ଆଗକୁ ସଦାସର୍ବଦା। Amen. ଆମେନ୍। God bless you. God bless you. Praise the Lord. God bless you, each and everyone. రాజా చూపే దేవా ప్రతి క్షణము నాయన మాతో మాట్లాడుచు మమ్మల్ని నడిపిస్తూ మీ ఆత్మతో ప్రభా తండ్రి ఇక్కడ సంచరిస్తున్నందుకే మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రం. మరలా తండ్రి ఇదే విధంగా ప్రభా ఈ యొక్క స్థలములో నాయన ఈ చుట్టుపక్కల నాయన నీ వాక్యము తండ్రి ప్రకటించడానికి ప్రభా తండ్రి ఇక్కడున్న తండ్రి నీ యొక్క బిడ్డలందరూ ప్రభా వాక్యము వినడానికి వచ్చి ఉన్నారు తండ్రి. ఇట్టి అవకాశం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు నాయన. ఇదిగో ప్రభువా తండ్రి విన్న వాక్యాన్ని ప్రభువా తండ్రి ఇక్కడ ఉన్న వారందరూ నాయన విడిచిపెట్టకుండా మీ వాక్యం ద్వారా తండ్రి వీరు అద్భుత కార్యాలు చూడడానికి, ఆశీర్వాదాలు పొందుకొనడానికి మీరు కృప చూపండి నాయన. ఈ సమయంలో ప్రభువా हालेलुया क्या है मैं ये बोलता हूँ। ହାଲେଲୁୟାର ଅର୍ଥ କହିବି। బైబిల్ గ్రంథంలో बाइबल में ବାଇବଲରେ ప్రకటన గ్రంథము प्रकाशित वाक्य में ପ୍ରକାଶିତ ବାକ୍ୟରେ 19 chapter 1-2. 19వ అధ్యాయము 19 अध्याय उसका 1 और 2 वचन। 19 ଅଧ୍ୟାୟ 1 ଆଉ 2 ପଢି ଦେଖିବା। ଏଥି ଉତ୍ତାରେ ମୁଁ ସ୍ୱର୍ଗରେ ମହାଜନତାର ଶବ୍ଦ ପରି ଗୋଟିଏ ମହାଶବ୍ଦ ଏହା ଈଶ୍ୱରଙ୍କର। हाँ, हालेलुया का ये अर्थ है। హల్లెలూయా महिमा, गौरव हालेलुया प्रभु को। మరి మీ బైబిల్ ఎలా ఉంటుందో నాకు తెలీదు. హల్లెలూయా అనే పడే పదం దగ్గర కిందనే ఫుట్నోట్ ఉంటుంది. सेम टू सेम है। సేమ్ టు సేమ్. ఓకే, Bottom footnote number 1. బాటమ్ లో ఒక మాట ఉంటుంది చూడండి. ये बाइबल का बीच में ये शब्द చివరి చూడండి. ବାଇବେଲ ମଧ୍ୟରେ ଏହି ଶବ୍ଦ ଆସେ। लिखा है हालेलुया। ତଳେ ଲେଖା ଅଛି ହାଲେଲୁୟା। హల్లెలూయా మీన్స్ ହାଲେଲୁୟାର ଅର୍ଥ ప్రభువుని స్తుతించుట, ପ୍ରଭୁଙ୍କର ସ୍ତୁତି ହେଉ। స్వరాన్ని
స్వరాన్ని విన్నాను. मैं गॉड का वो जो आवाज मैंने सुना है, परमेश्वरको शब्द आज्ञा सुनिछन्ति నేను పక్క హిందూ. आज्ञा मैं एक हिंदू था, आज्ञा गोटे हिन्दू थिले టెంపుల్స్ గాడ్ అంటే చాలా టెంపుల్స్ కి తిరిగాను. बहुत सारे टेम्पल में घुमा, సౌత్ సైడ్ साउथ साइड, दक्षिण एरिया रे से बहुत मंदिर बुलिछन्ति యూనో కేరళ మే బ్లాక్ డ్రెస్ इंडिया में सदर्न साइड में बहुत सारे टेम्पल्स है, मैं सब घूम के आया। उत्तर दक्षिण भारत रे बहुत मंदिर जाको अछि, मंदिर से आज्ञा बुली साइछन्ति బ్లాక్ డ్రెస్ काला ड्रेस पहन के घूमता था उधर, गोला ड्रेस पिंदी के बुलुछन्ति देखिथिबे माला पहनते थे, సో ఉపవాసాలు फास्टिंग भी करते थे। उपवास करुथिले ఇంతగా కాల్చినటువంటి నేను जब इतना जब पीता था मैं, ऐसा आदमी में, చేతిలో సిగరెట్ పెట్టి అగ్గి పెట్టి हाँ, हाथ में तो वो जो मैच बॉक्स भी और सिगरेट पेटी भी रहता था, ఈ చేతిలో టీ గ్లాస్ एक ग्लास में चाय भी रहता था। ఇలాగ ఉండేది అనమాట నా యొక్క. సిగరెట్ అయిపోగానే ఇంకా వెలిగించేయాలి, मेरा लाइफ ऐसा रहता था, నో రెస్ట్. नो रेस्ट। అటువంటి నేను అంత అంటే చైన్ స్మోకర్ గా ఉన్న నేను इसको चेन स्मोकर बोलते हैं, एक के बाद एक कैसे पीते रहते हैं ना, उसको चेन स्मोकर बोलते हैं। ऐसा मैं रहता था, ऐसा वाला आदमी अभी मैं మానేశాను పోయి सब छोड़ दिया था। దేవుని ఎదుట సాక్ష్యం చెప్పాను. मैं गॉड का सामने विटनेस बोला था। సడన్ గా ఈ పరిస్థితి వచ్చేసరికి సిగరెట్ వెలిగించాను. जब मेरे को मुझे सोचने के लिए कुछ भी मुझे नहीं हुआ तो मैं फिर जाके सिगरेट ले लिया। వెలిగించాను, हाँ, నోరంతా చేదైపోయింది, हाँ। కడుపులో అంతా కూడా తిప్పుతూ లోపల ఉండేది బయటకు मैंने వచ్చే जलाया, मुंह पूरा कुछ होने लगा और अंदर से कुछ उल्टी तरह आने लगा। పరిస్థితి. ఎందుకు ఇలా జరుగుతుంది అని क्यों ऐसा ఆలోచిస్తాను. हो रहा है मेरे को? పూర్వం అయితే బోల్డ్ సిగరెట్లు अरे కాల్చేవి ये కదా, तो मैं ఎప్పుడు इतना ఇలా बड़ा జరగలేదు. आदमी हूँ, इससे पहले इसे कभी भी नहीं हुआ। ఇప్పుడు ఇలాగ ఎందుకు జరుగుతుంది अभी क्यों ऐसा हो रहा है? ఆలోచిస్తున్నాను. मैं सोचने लगा। రోడ్డు మీద అంటే ట్రాఫిక్ వెళ్తుంది, పక్కన రోడ్డు మీద నిలబడి ఇంత ఆలోచిస్తున్నాను. बड़ी बड़ी गाड़ी जाने के रास्ते में उधर में खड़े होकर मैं सोचने लगा। అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. फिर गॉड मुझसे बात करने लगा। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఏం చేస్తున్నావు? क्या कर रहा है इधर? गॉड बात कर रहा He's है। my friend, he's my father, he's my guide. से मोर बंधु, से मोर बापा, से मोर सहायकारी। ఏం చేస్తున్నావు? वो पूछ रहा है क्या कर रहा है? 11:119. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవుడి స్తోత్రం. मु जेपरि तुम्भ विरोधरे पाप न करे एथिपई मु आपणा हृदय मध्यरे तुम्भर वाक्य संचय करी रखी अछि। हालेलुया। हालेलुया। అంటే దేవుడు నీ హృదయంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు అంటే వాక్యము రూపములో ఉన్నాడు. परमेश्वर आपका हृदय में है, लेकिन कैसा है? वचन के रूप में आपके अंदर है। परमेश्वर आपणा हृदय रे अछंती किंतु केमिति अछंती वाक्य रूप रे अछंती। యేసుని కలిగి ఉన్నాం लेकिन కనుక हम यीशु को मैं अंदर हूँ। है, इसलिए मैं हूँ, मैं सामने जाता हूँ, आगे जाता हूँ। వాళ్ళకి ఇచ్చిన ధైర్యమే యేసు. उनको యేసును పంచుతున్నావు. जो धैर्य हम दे रहा है ना, उनको जो प्रेम हम बांट रहे हैं ना, तभी हम यीशु को उनको दिखा पाएंगे। దట్ ఈస్ ద నీ దేవుణ్ణి నువ్వు చూపించగలుగుతున్నావు. वही असली गॉड को दिखाना। అంతే. ఈ క్రియ లేకపోతే నువ్వు యేసు ప్రభు నమ్ముకొని కూడా ప్రయోజనం अगर లేదు. ये जो काम हम नहीं कर पाएंगे तो यीशु हमारा अंदर है ही नहीं, और यीशु को बिलीव करके भी कुछ फायदा नहीं। ठीक है, समझ गया ना? थैंक यू. ओके गॉड। मास्टर जी इतना अच्छा से समझाया और मैं समझाने की जरूरत नहीं है, है ना? लेकिन उनका समझने में मतलब है ना? परमेश्वर प्रेम है, प्रेम हम कर सकते हो हमारे अंदर है। ये परमेश्वर तो लड़का लड़की का प्रेम नहीं है। वो भी बोलो, वो प्रेम अलग है। एक लड़का लड़की के पास जाके मैं प्रेम करता हूँ, यीशु को दिखाता हूँ, वो नहीं है, ये अलग है। हाँ। परमेश्वर का प्रेम। हालेलुया। ठीक है, परमेश्वर ज्योति है, परमेश्वर आत्मा है, परमेश्वर वचन है। इनको कोई बना नहीं सकता है। बना सकता है क्या? इसीलिए ये परमेश्वर हमारे अंदर रखा है, और जिसको मनुष्य बनाता है वो परमेश्वर नहीं है। हालेलुया। परमेश्वर जिनका बाइबल से पढ़ के बताया ना पास्टर जी ने, वो कान है सुन नहीं सकता है, मूर्ति सुन सकते हैं क्या? वो प्रभु नहीं है। वो कान है सुन नहीं सकता, नाक है सुन नहीं सकती, हाथ है किसी को छू नहीं सकती, पाँव है चल नहीं सकता है,
गर्दन अगर ऐसे मूर्ति का हिलाओगे तो क्या होगा? आप ही बोलो, टूट जाएगा ना, टक करके 2 पीस हो जाएगा। हाँ, कान ऐसे ऐसे वहां से अगर हिलाओगे तो क्या होगा? टूट जाएगा ना। आँख है, वो आँख में हमको कुछ कीड़ा चला जाएगा तो हम कैसे करके परेशान हो जाएगा। उसका आँख में आप पेंट करते हैं, कुछ होता है क्या? नहीं होता है ना। वो कीमती पत्थर से आँख बनाते हैं, वो देखेगा क्या कीमती पत्थर भी? नहीं देखे ना। जो मनुष्य बनाता है वो ईश्वर नहीं होता है। जो परमेश्वर को कोई बना नहीं सकता है वो परमेश्वर होता है। हालेलुया। देखो पास्टर जी ने बीड़ी, सिगरेट, गुटखा, पाउच, मदो, शराब, ड्रग्स सब लिया, ठीक है, तो वो ये बोल सकते मैं पापी था। अभी मैं बोलूं मैं बीड़ी, सिगरेट, गुटखा, पाउच, तंबाकू, किसी लड़की के पीछे कभी कुछ नहीं किया, अब मैं कैसे पापी हूँ? मैं 3-4 बार ये सोचा मेरे घर में, पास्टर जी प्रचार कर रहे हैं ये सब पाप है, तो मैं ये सोचता था मैं क्या पाप किया है, मैं पाप का पश्चाताप करूं। मैं तो फिर बीड़ी नहीं पिया, सिगरेट नहीं पीता, तंबाकू नहीं खाया कभी, और क्या पाप किया मुझे समझ में नहीं आता था। मैं प्रभु यीशु को नहीं जानकर वो अपने घर में जो फोटो रखा है, बाकी सब चीज रखा, उनका सामने धूप जलाना ही पाप था। यीशु मसीह को मान लिया, पाप क्षमा। हालेलुया। और हमने क्या गलती किया वो भी करना है, उसको किया नहीं, जी, उसको ना करने से उसको जिसको रेस्पेक्ट करना है उसको नहीं किया, जिसको नहीं करना चाहिए, जिसको हम बनाया उसको हम प्रभु बोल के मानना ही पाप था। इसीलिए अपने पापों का पश्चाताप करके प्रभु को मानो, वही पास्टर जी ने आज हमको मैसेज दिया है। आइए ताली बजा स्वागत करें एक बार भी पास्टर जी का, करके समाप्त करेंगे।